ప్రైవేటుకి అధికంగా ఇచ్చారు. దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహిస్తాడా, చంద్రబాబు నాయుడుకు సంబంధం లేకుండా వ్యవసాయ శాఖ మంత్రే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి దానికి ఈరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పని ఉంది. ఎందుకంటే 267 రూపాయలు అంటే 270 రూపాయలకు రావాల్సినటువంటి యూరియా బస్తా ఈరోజు 450 రూపాయలు, 600 రూపాయలు. ఈరోజు నెల్లూరుకు సంబంధించినటువంటి దానిలో కూడా ఉదయగిరి మండలంలో నిన్న ఉదయగిరి నియోజకవర్గంలో వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు పాపం రైతులు అయ్యా మేము ఎక్కువ పెట్టి కొనాలన్నా దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొంతమంది వాపోతున్నారు. దాదాపుగా 450 నుంచి గరిష్టంగా 600 రూపాయల వరకు అంటే రెట్టింపు ధరకి ఈరోజు యూరియా అమ్ముతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా మీకు ఎంత ఉంది? రైతుల్ని పీల్చి పిప్పు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే దానికి సంబంధించి మీరు ఒక్కొక్క బస్తాకు సంబంధించి మేము అధికంగా 4-5 లక్షల టన్నులు ఈరోజు మేము ప్రైవేటు వ్యాపారస్తులకు ఇచ్చేసాం, వాళ్ళు అమ్ముకున్నారు అంటే బస్తా మీద వాళ్ళు ఒక 200 నుంచి 300 అధికంగా వేసుకుంటుంటే ఇది అతిపెద్ద భారీ స్కామ్. దాదాపుగా 200 కోట్ల పైచులకు ఈరోజు చేతులు మారినటువంటి పరిస్థితి. 200 నుంచి 300 కోట్ల రూపాయలు రైతుల జేబులకు చిల్లు పడినటువంటి పరిస్థితి. పాపం రైతులు అయ్యో అనేటువంటి పక్క గిట్టుబాటు ధర లేక వ్యవసాయానికి సంబంధించి ఏమి చేయాలనేటువంటిది పాలు పోనటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా విషయంలో ఇంత నిర్దయగా దయ లేకుండా కక్ష సాధింపులాగా రైతుల మీద మేము కక్ష పెంచుకున్నాం, వ్యవసాయం అంటే మాకు గిట్టదు, రైతులంటే మాకు పడదు, కాబట్టి మేము రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విధంగా ఈరోజు మీరు రైతుల మీద పాపం కక్ష సాధింపులకు పాల్పడినట్టుగా ఉంది, రైతులను అడ్డం పెట్టి దోచుకున్నట్టుగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం రైతు ప్రయోజనాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం.